భూమి చివర ఎక్కడుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన ఎర్త్‌కి నిజంగా చివర ఉంటుందా? లేక ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి అదే చోటికి వస్తామా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అంటే ముందుగా భూమి ఎందుకు చివరలేని గ్రహం? నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఎందుకు చివరలా అనిపిస్తాయి? అట్మాస్ఫియర్ తర్వాత ఏం మొదలవుతుంది? ఎర్త్ చివర యూనివర్స్ చివరితో సంబంధం ఏమిటి? ఇవన్నీ వీటికి సంబంధించిన భూమి రహస్యాలపై ఆసక్తికరమైన సైన్స్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక సందేహం అయితే ఉంటుంది, భూమి చివర ఎక్కడుంటుంది అని. ఎక్కడో ఒక చోటికి వెళ్తే భూమి కట్టయ్యి దానికంటే ముందు ఏమీ ఉండదనుకుంటున్నారా? కానీ సైన్స్ చెబుతుంది భూమికి చివరే లేదని. ఎందుకంటే మన భూమి ఒక గుండ్రటి బంతి లాంటిది. మనం ఏ దిశలోనైనా నడవటం ప్రారంభిస్తే మళ్ళీ తిరిగి మనం మొదటి స్థానానికి చేరుకుంటాం. అంటే ఎక్కడ చివర అనే కాన్సెప్టే ఉండదు. అయితే చివర ఏదీ లేనట్లయితే మరి నార్త్ పోల్ సౌత్ పోల్ మరి వాటి పని ఏంటి అని మీరు అనుకుంటున్నారా? భూమికి రెండు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయి, అవే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. వాటిని మనం నార్త్ పోల్ సౌత్ పోల్ అని కూడా అంటూ ఉంటాం. ఇవి భూమి తిరిగే యాక్సిస్ చివరిలో ఉంటాయి. వీటినే కొందరు భూమి చివర అని అంటూ ఉంటారు. భూమి చుట్టూ గాలి పొరలా ఉంటాయి, వాటినే మనం అట్మాస్ఫియర్ అంటాం. ఇది సుమారు 10,000 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. అయితే ఆ తరువాత అంతరిక్షం మొదలవుతుంది. అంటే ఇక్కడి నుంచే భూమి చివరి అయిపోయిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. కానీ ఇది కూడా ఒక రిలేటివ్ కాన్సెప్ట్ మాత్రమే. ఎందుకంటే మీరు స్పేస్లోకి వెళ్తే ఎర్త్ ఒక ఫ్లోటింగ్ బాల్ లా కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడి నుంచి చూస్తే ఎర్త్ కూడా ఎక్కడ ఆరంభం లేదా ముగింపు అనేవి కూడా ఉండవు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనకు ఎర్త్ ఎడ్జ్ ఉండదని సైన్స్ ఇప్పటికే చెప్పేసింది. కానీ యూనివర్స్ గురించి మాట్లాడితే మన విశ్వం కూడా చివర ఉందా లేక అది ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుందా అనేది ఇంకా కూడా సైన్స్లో ఒక పెద్ద రీసెర్చ్ సబ్జెక్టుగానే ఉంది. కాబట్టి ఖచ్చితమైన సమాధానం కోసం మనం ఎదురు చూస్తే భూమి మీద ఎక్కడా చివర లేదు. మీరు ఎక్కడ నడుస్తే అక్కడే చివర లాంటిది అనిపించినా భూమి తిరుగుతూ ఉండడం వల్ల మళ్ళీ అదే దారిలోకి వస్తారు. అందుకే చిన్నప్పుడు విన్నట్టు భూమి ఫ్లాట్ కాదు, గుండ్రంగా ఉంటుంది అని సైన్స్ కూడా స్పష్టంగా నిరూపించింది.